Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. మూడేళ్ల చిన్నారి, ఇద్దరక్కలు, ఓ అన్నయ్య. తన తోబుట్టువులు స్కూల్కి వెళ్ళాలంటే చాలా దూరం నడిచి వెళ్ళాలి. వాళ్లకు సైకిల్స్ కొనే స్తోమత లేదు. ప్రతిరోజు నడుచుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఇంటికొచ్చాక అమ్మతో కాళ్ళు నొప్పిలేస్తున్నాయని చెప్పుకుని బాధపడేవాళ్ళు. వాళ్ళ కష్టం ఆ చిన్నారి చూసి ఎంతో బాధపడింది. కట్ చేస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా కొత్త చెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మూడేళ్ల చిన్నారి చంద్రబాబును ఓ కోరిక కోరగా ఆ కోరిక నెరవేర్చారు. ఇందుకే ఆ చిన్నారి ఏం కోరింది, ఆమె మాటలకు సీఎం ఎందుకు స్పందించారు, పూర్తి వివరాలు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ చిన్నారికి చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త చెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. తల్లికి వందనం, అన్నా క్యాంటీన్లు వంటి పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. గురువారం జూలై 10న కొత్త చెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుతున్న సమయంలో ఓ కుటుంబం వచ్చింది. ఆ కుటుంబానికి సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా తమకు ఇల్లు లేదని, అద్దె ఇంట్లో నివసిస్తున్నామని చెప్పింది. అదే సమయంలో సీఎం వద్దకు మూడేళ్ల చిన్నారొచ్చి, సార్, మా అక్కలకు అన్నకు సైకిల్ లేదు, స్కూల్కి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్లీజ్ వాళ్ళకి సైకిల్ ఇప్పిస్తారా అని అడిగింది. ఆ చిన్నారి ముద్దు మాటలు విన్న చంద్రబాబు వెంటనే 4 సైకిళ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ మరుసటి రోజే ఆ చిన్నారుల కోరిక తీరుస్తూ 4 సైకిళ్లు అందించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు టీచర్గా మారి పిల్లలకు బోధన చేశారు. ఆ సమయంలో ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ విద్యార్థిగా మారి పిల్లలతో బెంచ్పై కూర్చున్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన తల్లికి వందనం పోస్టర్లు, చిత్రకళలు, కళారూపాలను చూసి మెచ్చుకున్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వాస్తవానికి ఈ పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లో అనుకున్నట్లుగా చెప్పారు. ప్రస్తుత కాలంలో చాలా మంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్కి పంపుతున్నారు. అయితే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినందుకు సంతృప్తిని వ్యక్తం చేశారు.